బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్లోని ఆబుస్మాడ్ అడవిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఘటన వెనుక భద్రతా బలగాలు ముందస్తు సమాచారంతో పక్కా వ్యూహంతో దాడికి ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. మావోయిస్టు కీలక నేతల సమావేశం అవుతున్నారన్న సమాచారం అందడంతో దాదాపు 1000 మంది జవాన్లతో 2 రోజుల ఆపరేషన్ చేపట్టినట్లు సమాచారం. అడవిలో జరిగిన అతిపెద్ద ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇప్పటి వరకు 16 మృతదేహాలకు పోస్ట్ మార్టం ముగిసింది. ఎన్కౌంటర్లో చనిపోయిన 31 మంది ఫోటోలను పోలీసులు రిలీజ్ చేశారు. వీరిలో మావోయిస్టు పార్టీ కీలక నేతలు పలువురు ఉన్నట్లు భావిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 16 మంది మృతదేహాలను గుర్తించినట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు. మృతుల్లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఇన్ఛార్జ్ నితి, డివిసిఎంలు సురేష్ సలాం, మీనా మాడకం, అర్జున్, సుందర్, బుధ్రామ్, సుక్కు, అలాగే బసంతి, జమీలా ఏసీఎంలు ఉన్నట్లుగా గుర్తించారు. వీరిపై 1.30 కోట్ల రివార్డు ఉన్నట్టు తెలిపారు. ఘటనా స్థలం నుంచి LMG-1, AK-47లు 4, SLRలు 6, అలాగే 303 రైఫిళ్లు, 2 రైఫిళ్లు, నాటు తుపాకులు, ఆటోమేటిక్ గన్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఐసీ వెల్లడించారు. ఇక ఎన్కౌంటర్లో మొత్తం 31 మంది మావోయిస్టులు చనిపోగా వారిలో 18 మంది పురుషులు, 13 మంది మహిళలు ఉన్నారు.